ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నిజంగా ఆలోచించి ఆన్సర్ చెప్తారా? ఎవరైనా మిమ్మల్ని ఇలా అంటే ఎలా ఫీల్ అవుతారు? ఐ బిలీవ్ ఇన్ యూ, యూ విల్ అచీవ్ గ్రేట్ థింగ్స్. నేను నిన్ను నమ్ముతాను, యు ఆర్ ద బెస్ట్. ఇలాంటివి చెప్పండి, బాగుంటుందా మీకు? అవును, నాకైతే చాలా బాగుంటుంది. కొంచెం పర్వాలేదు, మనసు కొంచెం హ్యాపీ అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది, కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది. కానీ ఒక చిన్న నిజం చెప్పమంటారా? ఆ వచ్చిన మోటివేషన్ ఎక్కువసేపు ఉండదు. కొద్దిసేపటికి లైఫ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కానీ లైఫ్లో ఇంకో టైప్ ఆఫ్ మోటివేషన్ ఉంది. అదేంటో తెలుసా? చెప్తాను, కానీ అది చాలా డేంజరస్ అండి. కానీ అదే చాలా పవర్ఫుల్ కూడా. అదేంటో తెలుసా? డూయింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ స్పైట్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనని తక్కువగా చూసిన వాళ్ళకి మన సక్సెస్తో ఆన్సర్ ఇవ్వడం. ఎవరైనా ఇలా అన్నారనుకోండి మీతో, యూ కాంట్ డూ ఇట్, ఆర్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ, అసలు నువ్వు చెయ్యలేవు, నీ వల్లనే కాదు, ఆర్ నువ్వు ఇక్కడే ఉంటావు, అసలు నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఇలాంటి మాటలు, ఈ టైప్ ఆఫ్ మాటలు విన్నప్పుడు మనలో ఒక చిన్న ఫైర్ మొదలవుతుంది. అది యాంగర్ కాదు, ఈగో కూడా కాదు, బట్ ఒక సైలెంట్ ఛాలెంజ్. మనలో మనం అనుకుంటాం, ఆహా అలానా, సరే చూద్దాం. ఆ ఫైర్ ఏం చేస్తుందో తెలుసా? మనని పుష్ చేస్తుంది, మనని అన్స్టాపబుల్గా స్టాప్ అవ్వకుండా ముందుకు నడిపిస్తుంది. చాలాసార్లు మన సక్సెస్కి రీజన్ మనని నమ్మిన వాళ్ళు కాదు, మనని డౌట్ చేసిన వాళ్ళు అవుతారు. పర్సనల్గా నాకు లైఫ్లో చాలా అచీవ్మెంట్స్ వచ్చాయి. ఎందుకంటే ఎవరో నన్ను బిలీవ్ చేశారు కాబట్టి కాదు, కొంతమంది నన్ను అండర్ ఎస్టిమేట్ చేసి ఉండొచ్చు, దానివల్ల వచ్చిన ఫైర్తో అయి ఉండొచ్చు. వాచ్ మీ, ఐ విల్ డూ ఇట్ అని. అందుకే నా ఒపీనియన్ ఏంటంటే అఫెక్షన్, లవ్, ఎంకరేజ్మెంట్ ఇవి కూడా కొంచెం మోటివేషన్ ఇస్తాయి. కానీ ఎవరైనా నిన్ను రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు సక్సెస్తో ఆన్సర్ ఇస్తావు. అది అల్టిమేట్ మోటివేషన్ మీకు. అది ఒక్కసారి ఇగ్నైట్ అయితే ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఒకసారి నిజంగా ఆలోచించండి, వాట్ మోటివేట్స్ యూ ద మోస్ట్? సపోర్టా, లవ్వా, లేక ఎవరో నీ వల్ల కాదు అన్న మాటనా? మీ ఆన్సర్ కామెంట్లో చెప్పండి, వెయిట్ చేస్తూ ఉంటా. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఇలాంటి జీవితానికి ఉపయోగపడే విషయాలు నేను ఇంకా మీతో పంచుకోబోతున్నాను. జ్యోతిష విషయాలు కావచ్చు, పంచాంగం రిలేటెడ్ కావచ్చు, ఏవైనా జీవితానికి ఉపయోగపడేవి, నేను అనుకునేవి, నాకు అనిపించేవి. సో ఇలాంటి మిస్ కాకుండా మీ ఫోన్లోకి రావాలనుకుంటే పంచామృతం ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని, ఆర్ ఫాలో. సో మీకు వీడియో నచ్చింది అనిపిస్తే ఇంకొంతమందికి చేరేలాగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి.